హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అయితే అందరికైతే సారీ, ఎందుకంటే వీడియోస్ చాలా లేట్ అయినాయి. 1 వీక్ నుంచి వీడియో అయితే పెట్టలేదు. దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే గాయత్రికి తెల్లపచ్చకలు అయినాయి కదా, అది ఆల్మోస్ట్ తగ్గినాయి, ఇంకా ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పిండ్రు. దాని తర్వాత మళ్ళీ ఒక 10-15 డేస్కి ఇంకా ఫస్ట్ సారి కంటే డబల్ అయినాయి. గాయత్రికి మళ్ళీ జాండీస్ బాగా సీరియస్ స్టేజ్కి వెళ్ళింది. అందువల్ల అని చెప్పేసి వీడియోస్ పెట్టడానికి అస్సలు వీలు కాలేదు. ఒకసారి మీకైతే నేను రిపోర్ట్స్ చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ రిపోర్టు, అంటే జాండీస్ ఉందని తెలిసినప్పుడు తీసిన ఫస్ట్ రిపోర్ట్ ఇది. యాక్చువల్లీ 0.2 నుంచి 1 mg మధ్యలో ఉండాలి, బట్ 1.4 ఉంది. ఇది ఫస్ట్ సారి వచ్చిన రిపోర్టు. దాని తర్వాత తగ్గింది, మళ్ళీ 0.7, 0.6కి వచ్చేసింది. ఇంకా అవసరం లేదని చెప్పిండ్రు. దాని తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ 15 డేస్ గ్యాప్ ఇచ్చేసరికల్లా మళ్ళీ ఇప్పుడు చూడండి రిపోర్టు. అయితే వాళ్ళు ట్రీట్మెంట్ అవసరం లేదు, ఇంకా ఆపేసేయండి అని చెప్పిన తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ నాకు ఎందుకు డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఒకసారి అయితే మళ్ళీ రిపోర్ట్ చూడండి 2.3కి వెళ్ళింది. ఫస్ట్ సారి జాండీస్ వచ్చినప్పుడు 1.3 ఉంది, బట్ తగ్గింది 0.6కి అలా వచ్చేసింది ట్రీట్మెంట్ తీసుకున్నాక. బట్ మళ్ళీ వాళ్ళు ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పిన తర్వాత నేను ఒకసారి అయితే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాము పూర్తిగా తగ్గిందా లేదా అని చెప్పేసి నేను ఒకసారి మళ్ళీ గాయత్రికి ఫస్ట్ లాగా ఆకలి వేయట్లేదు కానీ డల్గా అట్లా అనిపిస్తుంటే నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఒకసారి అయితే బ్లడ్ టెస్ట్ చేయించిన. 2.3 వచ్చేసింది. ఆ 2.3 వచ్చేసరికల్లా మళ్ళీ వెంటనే వెళ్ళి ఎందుకు ఇలా మళ్ళీ ఎందుకు పెరిగింది అంటే వాళ్ళుండి ఏం చెప్తున్నా అంటే ఒకవేళ ఎక్కువగా టెన్షన్స్ ఉన్నా ఇట్లా ఎక్కువగా ఆలోచించినా ఇట్లా ఒక బ్లడ్ అయితే చాలా తక్కువ ఉంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా జాండీస్ అయితే తొందరగా తగ్గదు. వాళ్ళకి మళ్ళీ తగ్గినట్లే తగ్గి మళ్ళీ సీరియస్ పొజిషన్ అవుతుంది. అసలు ఆలోచించదు అని చెప్పండి. టైంకి తినమనండి. బ్లడ్ అయితే చాలా తక్కువ ఉంది. జ్యూసెస్ అవి తాగాలి, రెగ్యులర్గా అయితే జ్యూస్లు తాగమని చెప్పండి అని చెప్పిండ్రు. ఆల్రెడీ నేను గాయత్రికి చెప్పిన టెన్షన్స్ ఏం పడాల్సిన అవసరం లేదు గాయత్రి, ఆలోచించాక అని చెప్తే ఇట్లా వినదు. కాకపోతే ఏంటంటే నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నేను ఉల్టా ధైర్యం చెప్తున్నాను. అయినా సరే తను ఆలోచించడము ఈ టెన్షన్స్ ఇవన్నీ మానట్లేదు. కాకపోతే వాళ్ళు ఉంటే ఇంకా సీరియస్ అయిపోయారు, ఇంకా ప్రాబ్లం సివియర్ అవుతుంది అని చెప్పేసి ఇలానే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏంటంటే గాయత్రికి టెన్షన్స్ లేకుండా చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే తను బ్లడ్ పెరగాలి, జ్యూసెస్ అలాంటి లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి, బ్లడ్ పెంచుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వైట్ జాండీస్ అయితే తగ్గుతాయి. ఇప్పుడైతే ఇంకా స్ట్రిక్ట్గా డైట్ చాలా స్ట్రిక్ట్గా డైట్ మెయింటైన్ చేయమని చెప్పాలి. చూసుకోవాలి దగ్గరుండి, చెప్పడం కాదు, ఇంకా నేను ఇట్లా కొంతవరకు అయితే చూసుకోవాల్సి వస్తుంది. సో హలో గాయస్, ఇందాకైతే స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయినాం. సో ఇప్పుడైతే మేము ముగ్గురం జ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాం. నిన్న డాడీ అయితే ఈవినింగ్ కదా పైనాపిల్ తెచ్చిండు. సో ఇప్పుడు ఆ పైనాపిల్ జ్యూస్ చేసుకోవాలి. అక్ష ఒకసారి నీ గోర్లు చూపి అక్ష. ఒక్కరి కనిపించవు కదా ఇక్కడ. ఇందాక గీరితే ఇగో నాకు రక్తం వస్తుంది చూడండి. నువ్వు ఇట్లా గీరినావు, ఇట్లా కుక్కల్లానే పెరిగి పెంచుకుంది, కుక్క గోళ్ళలానే. ఇట్లా కుక్కల్లానే పెరిగి పెంచుకుంది, కుక్క గోళ్ళలానే సేమ్. సో ఇప్పుడైతే పైనాపిల్ ఒకటి ఉంటే నిన్న తినేసినాము, ఇప్పుడు ఇంకోటి ఉంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలి. సో మా అక్షయత ప్లేట్లు చాకు తెస్తుంది. మాకు కట్ చేయడానికి రాదు కాబట్టి డాడీ కట్ చేస్తుండు పైనాపిల్. అదేపు చెక్క ఇది తినే జ్యూస్ చేసినా కూడా ముళ్ళు ఏమి ఉండదు కదా. ఎప్పుడు ఇంట్లో వేసుకోవాలి, ఫస్ట్ టైం కదా. ఈ చాకు మొద్దుని కట్ చేయడానికి అవేం అట్లున్నాయి అంత గట్టిగా. ఇది అస్సలు తెగుతలేదు. ఈ చాకు మొద్దుందమ్మా, ఇది కట్ చేయాలి అట్లనే. ఈ అక్ష ఫస్ట్ నువ్వు ఆ గోర్లు కట్ చేసుకోవే. చిన్నగానే ఉన్నాయి చూడు డాడీ, అక్ష కుక్క లాగానే పెంచుకుంది గోర్లు. ఇట్లా ఇడిచింది. కట్ చేసుకోమ్మా. మొన్ననే కట్ చేసుకున్నా. ఆమెకు అట్లే పెరుగుతాయి. ఇట్లా ఇడిచింది. ఫస్ట్ ఆమెనే కొడుతుంది. నా మీద చాడీలు చెప్పడానికి నువ్వు ఒకదాన్ని ఫస్ట్ కొట్టింది. వద్దులే, నీతో మాట్లాడొద్దు ఇంకా. ఇప్పుడైతే ఇదంతా తొక్క తీయడం అయిపోయింది. మళ్ళీ దీన్ని చిన్న పార్ట్స్గా వస్తుంది డాడీ, చిన్న స్లైస్గా. మిక్స్ అయితే ఉంది ఇంట్లో.
అది ఇన్ని రోజులు అయితే పైన ఉండే సబ్జా పైన, ఇప్పుడు అవసరం వచ్చిందని తీసేసినాం. ఎట్లా మమ్మీ కూడా జ్యూసెస్ అవి ఇవి తాగాలి కాబట్టి. సో ఇప్పుడేమో కడగాలి. కడిగిరా? ఏం చేస్తున్నావు ఇంట్లో కడగకుండా? వేస్ట్ ఫెలో. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా అట్లా మార్చినాం ముఖం. మళ్ళీ ఇప్పుడు ఆ జ్యూస్ మిక్సీ కడగాలి మళ్ళీ. ఇట్లా ఉంటే ఉండవా డాడీ? బాగుందా? ఈ మిక్సీ తీసుకురా. కడిగితే ఏం చేస్తావు రోజు? బాటిల్లో వేసి కట్టింది. సరే కానీ ఆగో, గిన్నె కూడా ది. అది అరే ఎట్లా ఇక్కడిది, నేను పట్టుకుంటా గిన్నె. అది పట్టుకోరా పా. అమ్మా ఏడ బయట అమ్మ కడగాల్సింది ఇది. మిక్సీ కడుగుతా అంత దీనిలో. కడుగు, నేను సబ్బు తీసుకొస్తా. జాలి అది రెండు కడుగు. తీసుకొని వస్తా. అడు అన్నీ చీమలు ఉన్నాయి ఈడైతే. చీమలు చూడండి ఎట్లా పట్టినాయి. చీమలు చూపిస్తలేదా? ఉంది. మళ్ళీ చూపించు. అక్షను అయితే ఘోరంగా కుక్కలానే గిరిన అక్ష. నువ్వు ఇట్లా నయలు ఇచ్చినావు కదా. మంచిగా గడుగుపోనది. మొన్న పాలకూర కట్ చేస్తే మళ్ళీ పెరిగింది చూడండి. అప్పుడే పాలకూర పెరిగింది అప్పుడే. మళ్ళీ మిరపకాయలు అప్పటి నుంచి ఇట్లే ఉన్నాయి. తీసుకోపో మళ్ళీగా. అక్షయ్ అడుగుపో. అయిపోయిందేమో. అయిపోయిందా? తుడుస్తున్నావా? తుడు. సో ఇప్పుడైతే వీళ్ళు మిక్స్కి వేస్తున్నారు దీన్ని. మిక్సీ పైనాపిల్స్ మరి ఉన్నవి కొన్ని ఉన్నాయి. మొత్తం వేసేసిన పైనాపిల్స్ మొత్తము. వాటర్ ఏమైనా పోస్తారా డాడీ? షుగర్ షుగర్ ఇస్తా. షుగర్ ఉందా? ఉంది ఉంది. కొంచెం తీయకుండా అంటే. సో షుగర్ ఎన్ని స్పూన్స్? ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఇందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ తక్కువ వేసుకోవడమే బెటర్. ఆరెంజ్ దానిలో అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. చాలు. రెడీ పైనాపిల్ది. సో పైనాపిల్ గట్టి ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ లైక్ వాటర్ మిలన్ వాటికైతే ఏం అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకుంటే అయిపోయి. ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ ఇస్తారు. నాకు ముందుకే మిక్సీ అంటే చాలా భయం. అయిందా? సో ఫైనల్గా ఇది ఇట్లా అయిపోయింది. వడపోసుకోవాలేమో దీన్ని. వడపోయకుండా అట్లే తాగుతా అంటే ముండ్లు గిట్ల ఏమైనా ఉంటాయి కదా. ఓహో. 4 గిట్ల తగలకుండా. కింద మెల్లగా పడుతున్నది. ఇట్లా ఇట్లా లైట్గా ఇట్లా కొట్టుకుంటా వడవేసుకోవాలి మొత్తం. ఇట్లా కొట్టుకుంటే అది ఎంతసేపు వాడాలో. మరి తిక్కుంటుంది కదా అమ్మ జ్యూస్. బయట అయితే వాటర్ ఎక్కువ కలుపుతారు కాబట్టి లిక్విడ్ లిక్విడ్ లాగా ఉంటుంది. మనమైతే కొంచెం గట్టిగా చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఇది ఇట్లా రెడీ అయిపోయింది. డాడీ గ్లాస్లో వస్తుండు.
సేమ్ బయట చేసిన కంటే ఇంకా బాగుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నామ. అది వాటర్ ఎక్కువ వేయలే కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇంకా తిక్కు ఉంది. నువ్వు రా తాగురా, నువ్వు తాగు. భలే ఉంది. నేను ఎట్లుంటుందేమో ముళ్ళు కుచ్చుకుంటాయేమో అనుకున్నా. స్వీట్ ఉందా? చక్కెర కూడా 4 స్పూన్స్ బాగా సరిపోయింది. బాగుంది. అక్షయ దా. అది ఏమంటా ఆరెంజ్ వాటికి అయితే కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది, గ్రేప్స్ కి వాటికి షుగర్ ఎక్కువ పడుతుంది. వీటికి స్వీట్నెస్ ఉంటుందా ఏమన్నా? అవి తక్కువనే ఉంటుంది. బాగుంది. బయట వేసినట్టే ఉంది. స్వీట్ ఉంటుంది. స్వీట్ అంటే కొన్ని చక్కెర ఎక్కువ వేసింది డాడీ. తాగుతావు డాడీ? నువ్వు టేస్ట్ చేస్తావు? సో ఫ్రెండ్స్, ఇది కొంచెం అయితే మిగిలింది. సో ఇది డాడీ మమ్మీకి ఇచ్చేస్తాడంట. దేనిలోనన్నా నాన్నడు అయితే మొత్తం నాగేస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే పైనాపిల్ జ్యూస్ అయితే సూపర్ ఉంది. బయట చేసుకోవడం కంటే ఇట్లా ఇంట్లోనే చేసుకోవడం, వాళ్ళు ఏదైనా ఎక్కువ కలుపుతారు. సో అందుకే మన హెల్త్కి ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. సో మమ్మీకి అయితే బాక్స్లో వేసుకున్నాము, ఇప్పుడు ఇచ్చి రావడానికి వెళ్తున్నాం. సో చూసారు కదా, ఈ యొక్క మినీ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.